హలో అందరికీ, నేను మీ శరణ్య. ఈరోజు మన క్లాస్ వచ్చేసి పళ్ళు ప్లీట్స్. ఈ పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూసుకుందాం. రెగ్యులర్గా పెట్టుకునేలాగానే, కాకపోతే దాంట్లో అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ సైడ్ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే, మన పళ్ళు రైట్ సైడ్, ఈ సైడ్ వస్తే వచ్చేసారు ఆ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి ప్లీట్స్ అనేటివి. ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. సో మనం ఫస్ట్ ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. మనకి ఎంత పళ్ళు విడ్త్ అనేది ఎంత కావాలి అనేది డిపెండ్స్ ఆన్ క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు నాకు చిన్నగా కావాలి అంటే ఇంత, లేదు నాకు కొంచెం పెద్దగా కావాలి అని అంటే ఇంత, లేదు మేము కొంచెం ఏజ్డ్ వాళ్ళం, లేదు మాకు కొంచెం చబ్బీగా ఉన్నాం అని అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ విడ్త్లో పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఈ ఇంత లెంత్లో పెట్టుకుంటే నార్మల్గా అన్నీ ఒకే విధంగా పెట్టుకొని చూపిస్తాను. నేను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇలా ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోకుండా కంప్లీట్గా చీర కట్టుకునేటప్పుడు ఎట్లా అంటే చిరాకు వస్తుంది, ఇలా వచ్చినప్పుడు చిరాకు వస్తుంది అనమాట. అలా రాకుండా ఏం చేయాలంటే, ఫస్ట్ 2-3 ప్లీట్స్ ఉంటాయి కదా, ఇలా రిమూవ్ చేసి కాస్త చిన్నగా, ఫస్ట్ ప్లేట్ కంటే చిన్నగా, కొంచెం చిన్నగా వీటిని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందో లేదో డీటెయిల్గా చూపిద్దామంటే, కొంచెం ఈ ప్లేట్ సైజ్ కంటే కాస్త చిన్నగా, ఈ సైజ్ అనేది కొంచెం చిన్నగా వేసుకోవాలి. ఈ సైజులో పెట్టుకొని తర్వాత కంటిన్యూ చేసుకోవాలి. ఇలా వచ్చిందా? ఓకే. ఇలాంటి టిప్స్ కావాలి అని అనుకుంటే మన పేజ్ని ఫాలో చేయండి. మరిన్ని టిప్స్ కావాలి, నాకు ఇలాంటి టిప్స్ అవసరం ఉంది అని అనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను దానికి రిలేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ దేనిపైన కామెంట్స్ వస్తే దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తానండి.